నమస్కారం ఫ్రెండ్స్. ఇది నిన్న ఇవాళ బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు హిందువులకు జరిగే ద్రోహం రిలేటెడ్గా మాట్లాడరు, స్పందించరు. ఒక 30 మంది హిందువులు ఒక హిందూ యువతిని రేప్ చేసి చంపేస్తే మాట్లాడరు. హిందువులకు సంబంధించినటువంటి సంపద దోపిడీ జరిగితే మాట్లాడరు. హిందువులు దోసుకుంటే, హిందూ రామ మందిరంలో హిందువులు సంపద దొంగతనం చేస్తే మాట్లాడరు. అర్థమైందా? హిందూ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తులతో ఆడుకుంటుంటే నీట్ పేపర్ లీక్లు అయితే మాట్లాడరు. అది రాజా సింగ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, హిందుత్వానికి టేకేదారులుగా ఉన్నటువంటి వాడు శ్రీకోటి ప్రవీణ్ అనే మూర్ఖుడు కావచ్చు. ఓకే, కానీ హిందూ ముస్లిం అన్య మతస్థుల రిలేటెడ్ ఏదన్నా అది వేరే మతము వర్సెస్ ఇదే వచ్చేవారికి కథం ఇక రెచ్చగొట్టడం. ఓకే, సో ఆ క్రమంలో లేటెస్ట్గా ఒక ఆటో డ్రైవర్ వనపర్తికి చెందిన ఆయన, అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన వ్యక్తి, ఒక ఆటో డ్రైవర్ ఆటో మీద ఏమని మతం మారితే వాళ్ళు నా హిందూ మతం గొప్పది, ఎవరైనా మతం మారితే వాళ్ళు తమ తండ్రిని మార్చుకున్న దాంతో సమానము అని రాసిండి. ఇంగ్లీష్లో రాసింది ఒక క్యాప్షన్. ఓకే, రాసి ఉంటే మరి అది ఎవరో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ చెందిన ఎస్ఐ అతన్ని తోటి మాట్లాడడము, కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము ఏదో చేసినట్టున్నాడు. సో దాని రిలేటెడ్గా ఈ వాగ్వాదం ఇదంతా. సో అయితే ఇక్కడ నేను అందుకే ప్రభుత్వాలకు ఏం చెప్తున్నా, అరే చదువుకున్న వాళ్ళని, రాజ్యాంగం గురించి అవగాహన ఉన్న వాళ్ళని ఓకే పోలీసులకు పెట్టుకోండి. 100 మంది కానిస్టేబుల్, గూర్ఖాలు, సెక్యూరిటీ గార్డులు అవసరం లేదు రయ్యా. చదువుకున్న వాళ్ళు, ఒక ఇంజనీరింగ్ చేసి, ఒక గ్రాడ్యుయేట్ అయ్యుండి, ఓకే రాజ్యాంగం మీద పూర్తి ఏమంటారు అవగాహన ఉన్న వ్యక్తుల్ని పోలీస్ ఆఫీసర్గా పెట్టుకోవాలి. 10-12 చదివిన వాళ్ళని, లేకపోతే రాజ్యాంగం మీద అవగాహన లేని వాళ్ళని పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. సో ఆ క్రమంలో అన్య మతాలని, ఓకే హిందూ ముస్లింని తిట్టినా, ముస్లిం క్రిస్టియన్ని తిట్టినా, లేకపోతే క్రిస్టియన్ హిందువుని తిట్టినా, ఓకే ఒక మతాన్ని దూషిస్తే, ఓకే అలాంటి మత విశ్వాసాల మీద ఏమంటారు అంటే దూషిస్తే, చర్చ చేస్తే కాదు, దూషిస్తే, వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అల్లాని ఎవరైనా దూషిస్తే, లేకపోతే శ్రీరాముని ఎవరైనా దూషిస్తే డెఫినెట్లీ ఏమంటారు అది ఏమంటారు వాళ్ళ మనోభావాలతో పాటు అది హింసకు దారి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎస్, దట్ ఈస్ రాంగ్. కానీ ఇక్కడ ఈ ఆటో డ్రైవర్ పెట్టుకున్న క్యాప్షన్లో ఎక్కడ కూడా ఎవరిని దూషిస్తలేడు. అతని భావన ఏంది, నాదే మతం గొప్పది, వేరే మతంలో మారడం అంటే తన యొక్క తండ్రిని మార్చుకున్నట్టు అని ఆయన ఒక వ్యక్తీకరణ. ఆయన యొక్క తన హిందుత్వం మీద తనకున్న ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు. సో దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఓకే, ఎందుకంటే అన్య మతాలని అతను దూషిస్తలేడు. కానీ ఈ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ చెందినటువంటి పోలీసు గారుకి రాజ్యాంగం గురించి అవగాహన లేకుండా ఏదో ఆయన కేసు పెట్టినరో ఏదైతే ఆ తర్వాత బెయిల్ ఇచ్చిండ్రో అది సమస్య పోయింది. సో కానీ ఇట్లాంటి వాటిని వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేయడం. వాళ్ళు ప్రజా సమస్యలు పట్టాయి, వాళ్ళకి రోడ్లు మంచిగా లేకపోతే వాళ్ళకి పట్టది, ధరలు పెరిగితే పట్టది, గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే పట్టది, పెట్రోల్ రేటు పెరిగితే పట్టది, ప్రజలకు ఉద్యోగాలు లేకపోతే పట్టది, నాణ్యమైన రోడ్లు లేకపోతే పట్టది, స్మార్ట్ సిటీలు లేకపోయినా పట్టదు. ఇవేవి సమస్యలు కావు వాళ్ళకి. ఎంతసేపు ముస్లిం హిందూ కొట్లాడ, లేకపోతే క్రిస్టియన్ ఈ కొట్లాట పెట్టాలి, ఈ హిందువుల సంపద దోసుకోవాలి, ప్రజల దృష్టి మరల్చాలి. సో వాళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి నేను ప్రభుత్వంకి ఏం చెప్తున్నా అంటే, దయచేసి రాజ్యాంగం మీద అవగాహన ఉన్నట్టు చదువుకున్న వాళ్ళని 100 మంది పనికిరాని వాళ్ళని కాకుండా, కానిస్టేబుల్ గూర్ఖాల్ లాగా కాకుండా చదువుకున్న వాళ్ళని పోలీసులు పెట్టండి. సో అప్పుడు పోలీసు వ్యవస్థ ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఓకే, సో బట్ ఆ ఆటో డ్రైవర్ చేసిన దానిలో ఎలాంటి తప్పు లేదు. ఓకే, ఆయన ఏ మతాన్ని దూషించలేదు. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బాయ్.